హలో డియర్ ఆస్పిరెంట్స్, చూద్దామండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. కొద్దిగా పెద్ద లెక్క అయినా సరే సింపుల్గా తేల్చేస్తాను. తర్వాత ఏంటంటే మీకు ప్రొసీజర్ కూడా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ 3 digit నెంబర్, ఒక 3 అంకెల సంఖ్య, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, ఇఫ్ ఇన్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, తారుమారు చేశాక ద న్యూ నెంబర్ సో ఫార్మ్డ్ 18 more than ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ కంటే అది 18 ఎక్కువ అంట. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్ 1/3 ఆఫ్ ద టెన్స్ ప్లేస్, పదుల స్థానంలో అంకెతో పోలిస్తే వందల స్థానంలో అంకె 1/3, రైట్ అండి. దెన్ వాట్ ఈజ్ 25% ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్లో మనకి ఏంటంటేనన్నా చూడండి ఫ్రెండ్స్, ఒరిజినల్ నెంబర్లో 25% వాల్యూ కావాలండి. అంటే వాడు అడిగాడంటే దాని అర్థం ఏంటి, ఆన్సర్ ఇచ్చేసి ఉంటాడు కదా. ఇక్కడికే మీకు టైం అయిపోయింది, షార్ట్ టైం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కనుక 67 చేద్దామండి, రైట్ అండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 67, వాడు అడిగింది పావల వాట అడిగాడండి, అంటే ఆప్షన్ కూడా పావల వాటే ఇస్తాడు, అవునా. సో ఇది పావల వాట అంటే దాన్ని ఏం చేస్తాం, ఖచ్చితంగా రూపాయి చేయాలండి. ఎందుకు రూపాయి చేయాలంటే ఆ ఒరిజినల్ నెంబర్ బయటకు తీద్దామండి. సో 7 4 28, 2 4 6 24, 268 అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక అది 268 లేకపోతే ఇంకంటే మనం చూద్దామండి, రైట్. ఇక్కడ గమనిద్దాం, చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ 3 digit నెంబర్, ఓకే, యూనిట్స్ ప్లేస్ ఈజ్ 4 times ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్. వందల స్థానంతో పోలిస్తే ఇది 4 రెట్లు ఉందా లేదా, ఓకే. ఫస్ట్ కండిషన్ ఇక్కడికి ఇది సాటిస్ఫై అయిపోయిందండి, డన్, ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలో అంకె రెండు ఇంటర్చేంజ్ చేస్తే ఏమైందంటే అది ఆ నెంబర్ అనేది ఏంటంటే 18 ఎక్కువ అంట, ఓకే. 268తో పోలిస్తే ఇక్కడ 8, ఇక్కడ 6 ఉందంటే కనుక 18 ఎక్కువ, రైట్ అండి. 268 కంటే 286, 18 ఎక్కువ, సరేనండి. ఇది కూడా బాగుందండి, ఇది కూడా మనకి సాటిస్ఫై అయిపోయిందండి, రైట్ అండి. సో ద న్యూ నెంబర్ ఈజ్ 18 more than ద ఒరిజినల్ నెంబర్. ఇఫ్ ద డిజిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ ఈజ్ 1/3 ఆఫ్ ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్, పదుల స్థానంలో అంకెతో పోలిస్తే కనుక, అవునా, పదుల స్థానంలో అంకెతో పోలిస్తే ఏమవుతుందంటే 1/3 అవ్వాలంటండి. ఏమవ్వాలండి, 1/3 అవ్వాలంట. అయ్యిందా లేదా, 3 1 3 2. సో పదుల స్థానంలో అంకెతో పోలిస్తే వందల స్థానంలో అంకె 1/3. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి కాబట్టి ఆ యొక్క నెంబర్ ఏంటంటే 268 అండి. అందులో పావలా వాటా ఎంత అంటే 25% వాల్యూ ఎంత అంటే 1 అండి, రైట్ అండి.